హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి చిన్న చేపలతో మరీ పులుసుగా కాకుండా కొంచెం గ్రేవీ కర్రీలాగా ఎలా వండాలన్నది చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అంత అర్థమవుతుంది. ఈ సండే ఇలాగ ఒకసారి ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఈ చేపల్ని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 7, 8 వెల్లుల్లి రేఖలు, అదేవిధంగా ఒక చిన్న ఇంచు అల్లం ముక్కలు కట్ చేసుకుని వేసేసుకోవాలి. అలాగే చిన్న సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, ముక్కలు కట్ చేసేసుకుని వాటిని కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. అది పక్కన పెట్టేసుకుని అదే మిక్సీ జార్లో ఒక టమాటా, మీడియం సైజ్ టమాటా అన్నది మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి, పేస్ట్ అన్నది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అది కాస్త హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, అదేవిధంగా కాస్త కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి చీరికలు పెట్టుకుని వేసేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా ఉల్లిపాయ మిక్సీ పట్టుకున్నాం కదండి, దాన్ని వేసేసుకుని ఈ ఉల్లిపాయ అన్నది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మీరు ఆనియన్ పేస్ట్ ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుందన్నమాట కర్రీ అన్నది. దీన్ని వేయించేసుకుందాం. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. చూసారా, ఇది కాస్త ఫ్రై అయింది కదా, ఆయిల్ అన్నది పైకి తేలుతుంది కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. దగ్గర ఉండి జాగ్రత్తగా అడుగు పట్టకుండా వేయించుకోవాలి. ఉల్లిపాయ అన్నది మాడకూడదండి, మాడితే బాగోదన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటాను ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. టమాటా పేస్ట్ని వేసేసుకుని ఇది కూడా కాస్త వేగాలండి. ఇది కూడా వేగి కాస్త ఆయిల్ అన్నది పైకి తేలుతుంది, అప్పుడు దాకా వేయించేసుకుందాం. చూసారా, కాస్త ఆయిల్ అన్నది పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, మీరు స్పైసీని బట్టి కారం వేసుకోండి. మీరు స్పైసీ ఎంత తింటే అంత కారం వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసాను. అదేవిధంగా 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ స్పైసెస్ కూడా ఒకసారి ఫ్రై అవ్వాలన్నమాట. చూసారా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని, అదే చిన్న చేపల్ని, వాటిని కూడా వేసేసుకుందాం. మనం ఎప్పుడైతే చేపలు అన్నది వేసామో అప్పటి నుంచి మనం గరిటె పెట్టి కదపకూడదండి. ఇవి చిన్న చేపలు కదండి, విడిపోతాయి మనం గరిటె పెట్టి కదుపుతూ ఉంటేనే. అందువల్ల గరిటె పెట్టకుండా కలుపుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే మనం సైడ్ పట్టుకుని ఈ విధంగా వీడియోలో చూపించినట్టు కదుపుకోవాలన్నమాట. ఒకసారి ఇలా అనుకున్న తర్వాత కాస్త వాటర్ వేసుకోవాలి, కొద్దిగాని, కొంచెమే వాటర్ అండి. అంటే ఉల్లిపాయ అన్నది అడుగు అంటకుండా కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. కలుపుకోవాలి ఈ విధంగాని. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందాం. ఈ చేప ముక్కలు అన్నవి కాస్త మగ్గాలన్నమాట. చూసారా, ఆయిల్ అన్నది పైకి తేలింది కదా, ఇప్పుడు మగ్గింది. ఇంకొకసారి మళ్ళీ కలిపేసుకుని ఈ విధంగా. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని రసం తీసుకున్నానండి. ఆ చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. ఒకసారి మళ్ళీ తిప్పేసుకుందాం ఈ విధంగా. ఇంకాస్త వాటర్ పడుతుందండి, కొద్దిగా వాటర్ వేద్దాం. ఎక్కువ వేయకండి, కొంచెం కాస్త పోసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న గ్లాసుడు వేసుకుంటే సరిపోతుంది వాటర్ అన్నది. ఈ వాటర్ అంతా మగ్గేంత వరకు కాసేపు మూత పెట్టేసుకుని
కాసేపు మగ్గనిద్దాం. చూసారా మగ్గిందో లేదో చూద్దాం. చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా! ఉడుకుతుంది. ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం. మరి పులుసు కింద ఉండదండి. ఈ కర్రీ అన్నది కొంచెం గ్రేవీ కింద ఉంటుందన్నమాట. చిక్కగా గ్రేవీ కింద ఉంటుంది. ఇలాగే బాగుంటుందండి ఈ చేపల కూర అన్నది. చూసారా విడిపోకుండా చేప కింద ఉంది కదా! మనం గరిటె పెట్టి తిప్పడం వల్ల విడిపోతుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి మనం కలుపుకున్నప్పుడైనా సరే. చూసారా చిక్కగా గ్రేవీ కింద వచ్చింది కదా! రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ సండే ఇలా ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడాని. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా అలా ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తాం అన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇలాంటి చిన్న చిన్న చేపలు అందరూ తినరు. ఇలా ఒకసారి ట్రై చేసి తినండి. అందరూ ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.